నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు మండలంలో 3.67 కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల స్పష్టీకరణ. మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల సీఐ కీచకుడులా వ్యవహరించాడన్న పేర్ని నాని. తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కలవకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. శేషవాహనంపై భక్తులకు అభయమిచ్చిన స్వామివారు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిచ్చి మురుగు కాలువల్లో పూడికతీత పనులు, పంటలకు ఎరువులు, పండించిన ధాన్యాన్ని తరలించుకోవడానికి ఉపయోగపడే గ్రావెల్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని అడవిపాలెం, మేడపాడు, నేరేడుమిల్లి గ్రామాల్లో 3.67 కోట్ల నిధులతో చేపట్టనున్న డ్రైన్ల తవ్వకం పనులు, గ్రావెల్ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి నూతనంగా నిర్మించిన మేడపాడు, రావిపాడు రహదారిని ఆయన ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. మేడపాడులో ఎక్స్కవేటర్ ను ఆయన స్వయంగా నడిపి కాజా మేజర్ డ్రైన్ తవ్వకం పనులను ప్రారంభించారు. ఎలమంచిలి మండలంలో 3,50,00,000 రూపాయలుతో ఈవేళ పనులు, శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు, అడవిపాలెం గ్రామంలో మైనర్ ట్రైన్ 21 లక్షల రూపాయలతో డీసిల్టింగ్. అక్కడ రైతు చెప్తూ ఉన్నాడు, దగ్గర 6-7 సంవత్సరాలుగా ఎవ్వరూ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. మళ్లీ మీరు వచ్చిన తర్వాత ఈ మైనర్ ట్రైన్ తవ్వుతూ ఉన్నారు. ఈ 4-5 సంవత్సరాల్లో ఒక పంట మరి మేము వదిలేసుకునేటువంటి పరిస్థితి అని చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే 10 లక్షల రూపాయలతోటి మన కాజా మేజర్ డ్రైన్ కి సంబంధించి ఇప్పుడే మీరు చూశారు ఏ రకంగా ఆ యొక్క కాజా డ్రైన్ లో మరి మట్టి ఏ రకంగా డిపాజిట్ అయిపోయిందో మీరే చూశారు. అంటే డ్రైన్ లో కూడా ఒక దీవిలాగా అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి. చుక్క నీరు కూడా కిందకి వెళ్ళడానికి వీలు లేకుండా అక్కడ పెద్ద దీవి కింద మరి ఈ రోజు మళ్లీ ఆ యొక్క డీసిల్టింగ్ కాజా డ్రైన్ లో ఈ రోజు మళ్లీ మనం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే నేరేడుమిల్లి గ్రామానికి సంబంధించి మరి ఈవేళ నెంబర్ 1 బ్రాంచ్ ఛానల్ మీద ఒక 26 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇంకొక లెఫ్ట్ సైడ్ గ్రావెల్ రహదారి ఇంకొక 20 లక్షల రూపాయలు తోటి ఈవేళ గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం. ఇప్పుడే రైతులు చెప్తూ ఉన్నారు, గతంలో నీటి ఎద్దడి వస్తే అర్ధరాత్రి కూడా మేము ఇంట్లో పడుకుంటే మీరొచ్చి తలుపు కొట్టి మమ్మల్ని లేపి తీసుకెళ్లి మా కంతలు తీయించి నీళ్లు పెట్టారు ఆ రోజుల్లో. మళ్లీ ఈ రోజు మీ పుణ్యమా అని చెప్పి ఈ సంవత్సరం ఎక్కడ కూడా నీటి ఇబ్బంది లేకుండా పంటలు పండించుకున్నాం. పంటలు పండించుకోవడమే కాదు, మళ్లీ ఈవేళ మీరొచ్చి మా పొలాలకు పోవడానికి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నారు. నిజంగా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఒక దేవుళ్ళు మాదిరిగా మరి ఉంది. అన్నం పెట్టేవాడే నిజమైన దేవుడు. ఈవేళ మాకు అన్నం పెడుతున్నారు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ రోజు రైతుల నుంచే మాటలు వస్తూ ఉంటే నిజంగా మాకు ఎంతో తృప్తిగా, సంతోషాన్ని కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేడపాడు నుంచి నేరేడుమిల్లి మీదుగా రావిపాడు గుప్పు వరకు కూడా మరి ఒక 2,89,00,000 రూపాయలతో అంటే దగ్గర 3 కోట్ల రూపాయలతోటి ఈవేళ ఇప్పుడే చూసారు ఒక బీటీ రోడ్డు శంకుస్థాపన చేయడమే కాదు, ఆ రోడ్డుని కూడా ఈవేళ మనం ప్రారంభం చేసుకున్నాం. మరి ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి నేరేడుమిల్లి గ్రామస్తులందరికీ తెలుసు, రావిపాడు గ్రామస్తులందరికీ తెలుసు,
ఆ రోజు 2014లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ఆ రోజు మనం నేరేడుమిల్లికి రోడ్డు వేసాం. మళ్ళీ ఈ రోజు 2024లో మన ప్రభుత్వం వచ్చాకనే మళ్ళీ రోడ్డు వేస్తాం. మధ్యలో 5 సంవత్సరాలు కనీసం ఒక తట్ట కంకరే ఆ రోడ్డు వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడే చెప్తా ఉన్నారు, పెద్ద పెద్ద గోతులు పడిపోయి ఆ గోతుల్లో మోటార్ సైకిల్ పడితే కాళ్ళు ఇరిగితే హాస్పిటల్కి వెళ్తే 10,000, 20,000, 30,000 రూపాయలు బిల్లులు అయినటువంటి పరిస్థితి దుస్థితి మేము చూసాం. గత ప్రభుత్వంలో కొబ్బరికాయలు కొట్టారు, మళ్ళీ కనపడకుండా పోయారు. మళ్ళీ ఈవేళ మీరు కొబ్బరికాయ కొడతామే కాదు రిబ్బన్ కూడా కట్ చేశారు. ఇది నిజమైనటువంటి ప్రభుత్వం, ఇది పని చేసేటువంటి ప్రభుత్వం. ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ గ్రామంలో ఉన్న ఆడపడుచులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడే ఇంకా చెప్తూ ఉన్నారు, ఇక్కడే డోక్రా బిల్డింగ్ ఉంది. ఆ రోజు మీరేసినటువంటి స్లాబ్, మీరేసినటువంటి పునాదులు, మీరు చేసినటువంటి పనే తప్ప మళ్ళీ 5 సంవత్సరాలు ఒక కర్బస్తా సిమెంట్ లేదని ఇప్పుడే మా ఆడపడుచులు డోక్రా బిల్డింగ్ గురించి చెప్తున్నారు నేరేడుమిల్లిలో. అంటే అర్థం చేసుకోండి, గత ప్రభుత్వం ఎంత విధ్వంసం వైపు పోయింది. కేసులు కక్షలు తోటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలన పోయింది. ఏదైతే పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు మరి వాటి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి, ప్రజల జీవితాలతోటి, యువత జీవితాలతోటి ఆటలాడుకునేటువంటి విధంగా బుకింగ్లు, క్రికెట్ బుకింగ్లు చేసుకునేటువంటి సంస్కృతితో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నిండిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా పనులు చేసేటువంటి పరిస్థితి, పనులు చేసేటువంటి సంస్కృతి. మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు సభ్యతా సంస్కారాలను మర్చిపోయి కీచకుడిలా వ్యవహరించడాన్ని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ నివాసానికి పేర్ని నాని వెళ్లి ఆమెను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు అధికారులు పోస్టింగ్ల కోసం దిగజారిపోయి ఖాకీ దుస్తులకే తలవంపులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆమె తన కారు ఎక్కుతూ ఉంటే ఒక మహిళా మాజీ ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మర్చిపోయి దురుసుగా దౌర్జన్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. సీఏ వ్యవహారం చూస్తే కాకి దుస్తులు వేసుకున్న అధికారా లేక కాకి దుస్తులు వేసుకున్న రాక్షసత్వమా అనే సందేహం కలుగుతోందని ధ్వజమెత్తారు. అదృష్టవశాత్తు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాననేటువంటి అహంకారంతో చట్టాన్ని మీరి ఎవరినైనా, చట్టం ఏం చెప్తుంది, ఎవరినైనా మీరు ఎటువంటి నేరంలో అయినా అరెస్టు చేయదలుచుకుంటే ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి, లేదా నోటీస్ ఇవ్వాలి. ఎటువంటి కాగితం చూపించడు, ఎటువంటి కారణం చెప్పడు. నా ఇష్టం, నేను అరెస్టు చేస్తా, అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంట రజనీమ్మ గారి మీద. ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోర్ లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు. మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు, మీదకు వస్తాడు. మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా, ఇంట్లో తాడి కట్టిన వాళ్ళు లేదా, జన్మనిచ్చిన వాళ్ళు లేదా, తోడబుట్టిన వాళ్ళు లేరా? ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం? చట్టం నీ ఇష్టం, ముద్దాయిలను అరెస్ట్ చేసుకుంటావు. ఒక శ్రీకాంత్ రెడ్డిని కాబట్టి మా పార్టీలో ఉన్న లక్షల మందిని వేసుకుంటారు, మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా 10 సంవత్సరం నుంచి. మీ ఇష్టం వచ్చినండి, మీ ఇష్టం, మీ చేతని మీరు చేసుకో. మీకు అధికారం ఇచ్చారు ప్రజలు కదా, మీకు అధికారం ప్రజలు ఏ మాట చెప్పారో ఆ మాటని నెరవేర్చలేరు, ప్రజలకు మంచి చేయలేరు, ఊళ్ళు బాగు చేయలేరు. ఏం చేస్తారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, చేసుకోండి, మేము రెడీ అంటున్నాగా. పారిపోయేవాడు ఎవడన్నాడు? సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశావు, నా మీద ఎవడు ఫిర్యాదు చేశాడు, ఫిర్యాదు సారాంశం ఏంటి, ఏ రకంగా నేను చట్టానికి లోబడి నేరానికి చేసినట్టుగా నా మీద అభియోగాలు నమోదైనవి నాకు చెప్పాలి కదా. ఇది చట్టం చెప్తుంది కదా. ఏమీ చెప్పకుండా రాక్షస రాజ్యంలాగా ఒక మహిళా మాజీ మంత్రిని డోర్ పట్టుకుని నువ్వు కారు దిగని చెప్పని కారులోంచి బయటికి లాగుతావు. అతని తీరు, అతని ప్రవర్తన, ఈ జిల్లా ఎస్పీ గారిని అలాగే అతని పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా మీరు ఒకసారి చూడండి. మీ అధికారి ఎవరైతే సుబ్బనాయుడు ప్రవర్తించినటువంటి తీరు సభ్య సమాజం లేదా మీ అంతరాత్మ, ఎస్పీ గారు మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోండి. కరెక్ట్ గా ప్రవర్తించాడా? ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరాది మీ ఇష్టం. మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని మీ ఇష్టం వచ్చిన కేసులు కడుతున్నారు, లోపల వేసుకుంటున్నారు కదా, అందరం సిద్ధమే అంటున్నాం కదా. దడిచేది ఎవడున్నాడు? ఒకళ్ళ మీద అప్పుడుకప్పుడు 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 7 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలుగా చెబుతూ కథలల్లుతూ ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు కదా. అరెస్ట్ చేస్తాం, జైలుకి వెళ్తాం, బెయిల్కి తెచ్చుకుంటాం, బయటకు వస్తున్నాం, మళ్ళీ మా పని మేము చేసుకుంటున్నాం కదా, మా జెండా మేము మోస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్
వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేవాడు లేదు కదా. కాకపోతే ఇక్కడ ఆక్షేపణీయం అభ్యంతరకరం ఏంటంటే ఒక మహిళా మాజీ శాసనసభ్యురాలు, మహిళా మాజీ మంత్రి పట్ల, ఇప్పుడు మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాం. కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాయికి. ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్ లో. బయటకు వచ్చి పశువులాగా మృగంలాగా ప్రవర్తించే. తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం కల్వకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం పూజలు వైభవంగా నిర్వహించారు. నరసింహస్వామి శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటం, భక్తుల నామస్మరణతో మాడవీధి ఉత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏతేషాం సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమః దేవాయ నమః. ఓం స్తంభజాయ నమః. ఓం రుద్రలోచనాయ నమః. ఓం రౌద్రాయ నమః. ఓం సర్వాహంతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం విఠలాక్షాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం పునరేక్షాయ నమః. ఓం ప్రతాపనాయ నమః. ఓం మహాదమస్తాయుధాయ నమః. ఓం విశ్వంభరాయ నమః. ఓం అద్భుతాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఓం పురుషోత్తమాయ నమః. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పుష్పలతం సుబ్రాజం ధనంజయ పవన్ కుమార్ సమశేష పరిపాలన శివ బాలకిరణం ధనంజయ జయకృష్ణ రాజరాం
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.